నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీలు వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో తీవ్రమైనటువంటి కలవరాన్ని నింపుతుంది. ప్రధానంగా దాదాపు ఒక 10 సర్వే సంస్థల వరకు తమ రిపోర్ట్స్‌ని ఇచ్చాయి. ఇట్లాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన అలియన్స్ అంటే పొత్తులో భాగంగా ఎక్కువ స్థానాలు గెలుచుకునే అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది అని చెప్పి ఇచ్చినటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఒక రైజ్ అనే సర్వే సంస్థ కూడా ఇచ్చింది. దాదాపు రాష్ట్రానికి సంబంధించి మొత్తం ఇచ్చింది. అలాగే జిల్లాల వారీగా కూడా ఇచ్చింది. పార్లమెంటు స్థానాల్లో కూడా వారు ఏ పార్టీ ఎక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది క్లియర్గా ఇచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఆ సంస్థ ఏదైతే రైజ్ ఉందో ఆ సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ఉమ్మడి గోదావరి జిల్లాలు అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం 2 జిల్లాలకు సంబంధించి 34 నియోజకవర్గాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 15, ఈస్ట్ గోదావరి 19. ఇట్లాంటి సందర్భంలో వారిచ్చినటువంటి ఎలా ఉండబోతుంది అక్కడ అంటే క్షేత్రస్థాయిలో శాంపిల్స్ తీసుకొని అక్కడ సర్వే చేసినటువంటి ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రధానంగా మొత్తం అంటే 34 నియోజకవర్గాలు ఉండగా టీడీపీ, జనసేన అలియన్స్లో భాగంగా 22 స్థానాలు గెలవబోతున్నాయి. వైసీపీ 1 స్థానంలో విజయం సాధిస్తుంది. ఇక కీన్ కంటెస్ట్ అంటే నువ్వా నేనా హోరాహోరీ పోరులో 11 స్థానాలు ఉన్నాయి. చాలా కీలకంగా మారినటువంటి అంశం ఇది. మనం ఒకసారి నియోజకవర్గాల వారీగా చూస్తే కనుక రంపచోడవరం ఇక్కడ 2 పార్టీల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. అలాగే తుని కూడా అలాగే ఉంది. ప్రతిపాడు టీడీపీ, జనసేన అలియన్స్ గెలుచుకోబోతుంది. పిఠాపురం టీడీపీ, జనసేన. కాకినాడ రూరల్ టీడీపీ, జనసేన. పెద్దాపురం టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అక్కడ కూడా గెలుస్తుంది అని రైజ్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మనం చూస్తున్నాం. అలాగే కాకినాడ సిటీలో పోటీ మాత్రం నువ్వా నేనా అన్న తరహాలో ఉండబోతుంది. జగ్గంపేట టీడీపీ, జనసేన అలియన్స్ అంటే పొత్తులో భాగంగా గెలుస్తుంది. అనపర్తి వైఎస్ఆర్‌సీపీ. రాజానగరం, రాజమండ్రి సిటీ ఈ 2 చోట్ల కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీ పోటీ ఈ 2 చోట్ల ఆ విధంగా ఉండబోతుంది అనేది. ఇక రాజమండ్రి రూరల్ వచ్చేసరికి టీడీపీ, జనసేన. కొవ్వూరు కీన్ కంటెస్ట్ అంటే నువ్వా నేనా అన్న తరహాలోనే పోటీ ఉంటుంది. నిడదవోలు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి గెలుచుకోబోతుంది. గోపాలపురం తెలుగుదేశం పార్టీ, జనసేన గెలుస్తుంది. రామచంద్రపురం కీన్ కంటెస్ట్ ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంటుంది. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి. అమలాపురం టీడీపీ, జనసేన గెలవబోతుంది. రాజోలు టీడీపీ, జనసేన. గన్నవరం టీడీపీ, జనసేన. కొత్తపేట టీడీపీ, జనసేన. మండపేట టీడీపీ, జనసేన. ఆచంట టీడీపీ, జనసేన. భీమవరం టీడీపీ, జనసేన. నరసాపురం టీడీపీ, జనసేన. పాలకొల్లు టీడీపీ, జనసేన. ఇక్కడ వరుసగా ఇది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి దాదాపు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పొత్తులో భాగంగా గెలవబోతున్నాయనేది వారు ఇచ్చినటువంటి రిపోర్ట్. అలాగే తాడేపల్లిగూడెం, తణుకు ఈ 2 చోట్ల కీన్ కంటెస్ట్ నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ ఉండబోతుంది అనేది. ఉండి టీడీపీ, జనసేన. ఉంగుటూరు టీడీపీ, జనసేన. దెందులూరు, ఏలూరు ఇక్కడ కీన్ కంటెస్ట్ ఈ 2 చోట్ల మాత్రం హోరాహోరీ పోరు ఉంటుందని ఇచ్చారు. పోలవరం టీడీపీ, జనసేన. చింతలపూడి టీడీపీ, జనసేన. ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం ఒక్క అనపర్తి అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అనపర్తిలో మాత్రమే వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుందని ఈ రైజ్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనం చూస్తున్నాం. 34 నియోజకవర్గాలకు సంబంధించి 22 చోట్ల అలియన్స్ టీడీపీ, జనసేన గెలుస్తుందని, వైసీపీ 1 చోట కీన్ కంటెస్ట్ అంటే నువ్వా నేనా అన్న తరహాలో పోటీ ఉండబోతుంది. హోరాహోరీ పోరు ఉంటుందన్న స్థానాలు 11. మొత్తానికి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది.